తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 29-30 వార్డుల్లో రోడ్ల విస్తరణ పేరుతో గత 70 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లను ప్రభుత్వం ఖాళీ చేస్తున్నారని, అయితే అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ అడ్డురాదని, అభివృద్ధిని ప్రోత్సహిస్తామని, అప్పటికప్పుడు పేద ప్రజలను ఇళ్లు ఖాళీ చేయడం మంచిది కాదని, పేద ప్రజలందరికీ ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇళ్ల స్థలాలు చూపించి పట్టాలు కేటాయించాలని, ప్రస్తుతం అధికారులు పేద ప్రజల ఇళ్లు ఖాళీ చేయిస్తే వారు నివసించడానికి జానెడు స్థలం లేదని, కాబట్టి అధికారులు ఆలోచించాలని, ఈ విషయంలో పేద ప్రజలకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు అన్నారు. సోమవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. వార్డులకు చెందినటువంటి పేద ప్రజల ఇళ్లు ఫుట్పాత్ వద్ద నుండి వంగవీటి రంగహార విగ్రహం వరకు ఉన్నటువంటి ఇళ్లను తొలగిస్తామని ప్రభుత్వ అధికారులు వీరితో చెప్పడం, అభివృద్ధికి మాత్రం వైఎస్ఆర్సీపీ కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా అడ్డు కాదు. ఏళ్ల తరబడి దాదాపు 50-60 సంవత్సరాల నుండి ఫుట్పాత్ వద్ద నుండి మరి కాలగుట్ట అంతా కూడా పక్కా నివాసాలు ఉంటున్నారు, అక్కడ జీవనం సాగిస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇళ్ళు తీసే ముందు పునరావాసం కల్పించాలి, వేరే చోట ఇళ్ళు వీళ్ళకి స్థలాలను చూపించాలి, పక్కా ఇళ్ళు పట్టాలు కూడా ఇమ్మని మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలి, వీళ్ళకి పక్కా గృహాలని పట్టాలు కూడా మరి కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 80 సంవత్సరాలు బట్టి అక్కడ 29వ వార్డు దుర్గాలక్ష్మి అమ్మవారి గుడి అటు ఇటు కూడా 29వ వార్డు 30వ వార్డు ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళని సడన్గా ఈ ఎమ్మెల్యే గారే ప్రోత్సహించి అధికారులని ప్రోత్సహించి అక్కడికి పంపించి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మళ్ళీ ఏమీ ఎరగనట్టు నేను ఖాళీ చేయమనలేదు అన్నట్టుగా చెబుతున్నారు. వీళ్ళని ఖాళీ చేయించే ఉద్దేశం కనుక మీకు ఉంటే వీళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఇళ్ల స్థలం ఇల్లు కూడా కట్టించి ఇక్కడి నుంచి వాళ్ళని తొలగించి అప్పుడు మీరు ఖాళీ చేయాలి తప్ప ఈలోపు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా మేము మా వైసీపీ పార్టీ తరఫున ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మా ఏం దయించి భీమవరం 29-30 వార్డుల్లో గల యనందూరు డ్రైన్ కట్టపై ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల నివాసాలని తొలగిస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వారు అధికారులు రావడం జరిగింది. ఏ నోటీసు లేకుండా సమయం ఇవ్వకుండా వాళ్ళకి పునరావాసం కల్పించకుండా నిట్టనీరుగా తొలగించడం అనేటువంటిది అది చట్టవిరుద్ధమైనటువంటి ప్రక్రియ. మరి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఆలోచన చేసి వారికి పునరావాసం కల్పించి తదుపరి ఇల్లు తొలగించవలసిందిగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. 70 సంవత్సరాల క్రితం వాళ్ళు అక్కడ స్థిరవాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. అటువంటి కుటుంబాలను ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆ ఇళ్లని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము పార్టీ తరఫున అందరం వచ్చాం. టిడ్కో ఇళ్ళు ఉన్నాయని, జగనన్న ఇళ్ళు ఉన్నాయని చెప్పి వంక చెప్పి వాళ్ళు తొలగించే పరిస్థితి చేస్తున్నారు, చాలా తప్పు. మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళందరికీ గృహ నిర్మాణాలు లేవని చెప్పి ఇక్కడ మేము నిర్ధారించుకున్న తర్వాతే మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో స్థలం ఇచ్చో లేకపోతే టిడ్కో ఇళ్ళు ఉన్నాయని చెప్పి బలవంతంగా తొలగితే మాత్రం మేము ఖచ్చితంగా కూడా దీని మీద పోరాటం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది. నా పేరు నాగదుర్గాలక్ష్మి అండి. మేము ఉంటున్నది మా తాత ముత్తాతల నుంచి అక్కడే దగ్గరికి 80 సంవత్సరాల పైనుంచే ఉంటున్నారండి. ఇంకా మేము ఎక్కడ మాకు గృహాలు కానీ ఏమీ లేవు. మేము అక్కడే దాన్నే నమ్ముకొని పిల్లలు జల్లలు అందరూ అక్కడే ఉంటున్నాం. మాకేమీ ఆధారం లేదు. ఇప్పుడు ఖాళీ చేసేయండి అంటే మేము ఎక్కడికి వెళ్తామండి? మాకు ఎక్కడైనా కొంచెం భూమి చూపించి మాకు కట్టుకుంటానికి ఏమైనా అవకాశం కల్పించి మాకు కొంచెం టైం ఇస్తే మేము మా ఇష్టపూర్వకంగానే మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మీరు కొట్టవలసిన పని లేదు. ఏలూరు జిల్లా భీముడల్లో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున పార్థివలింగ గ్రామోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. స్థానిక శివపీఠంలోని శివమాలదారులు ఆధ్వర్యంలో అలంకరించిన పంచ అశ్వవాహనంపై విశేష పూజలు అనంతరం పార్థివలింగాన్ని ఉంచి గురుస్వామి పేరాబత్తుల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో భీముడలు పరిసర గ్రామాల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచ కాల్పులు, అఘోరాల వేషధారణలో శివస్వాములు నృత్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం గోదావరి కాలువలో పార్థివలింగాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ దేశ క్షేమం కోరుతూ అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారి పార్థివలింగ గ్రామోత్సవం నిర్వహించినట్లు తెలిపారు.
మహాదేవ శంభో శంకర. ఈ రోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా శ్రీ బ్రహ్మరామల్లేశ్వర స్వామి శివదీక్ష పేరు నుంచి శివస్వాములు అఘోర వేషాలతో పార్థలింగేశ్వరుడితో వస్తున్నారు. ఈ ముందుకి ఆ పార్థలింగేశ్వరుడిని దర్శించుకుని ఆ పార్థలింగేశ్వర పాత్ర కోసం, అలాగే ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ గ్రామ ప్రగతి కోసం ఈ ఊరేగింపు చేస్తున్నాం మేము. అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయ ప్రసాద పంచి పెడుతున్నాము. ఈ యొక్క ప్రసాద పెడుతున్న ప్రతి సోమవారం జరుగుతుంది. అలాగే పేరభక్తుడు వెంకటేశ్వర ప్రసాద స్వామి గారు గురుస్వామి గారు ఆధ్వర్యం జరుగుతుంది. ఓం బ్రహ్మేశ్వర మహాదేవ శంభో శంకర. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితుడు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు 89వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు 2025 ప్రధానోత్సవం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీని రాష్ట్రానికి 4వ అద్భుతంగా వివరణిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకలో రామోజీరావు ధార్మికతను, ఆయన సేవలను ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. శ్రీ రామోజీరావు గారి 89వ జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, భారత మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్య నాయుడు గారిని, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని, మిత్రులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు జి రామ్మోహన్ నాయుడు గారిని, మిత్రులు మంత్రివర్యులు బండి సంజయ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, రామోజీరావు గారి అభిమానులను, రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల సిబ్బంది అందరూ, ముఖ్యంగా కిరణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రామోజీరావు గారు ఏ విలువలను, ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈనాడు మనిషి మరణించిన తర్వాత వారిచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈనాడు రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తి, వారు అందించిన సంస్థలు, ఈ సంస్థల్ని నిర్వహించడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో చంద్రబాబు, లోకేష్ కృషి అద్వితీయమన్న ఎమ్మెల్యే రాము. జగన్ విధ్వంసకర విధానాలతో వెళ్లిన కంపెనీలు సైతం తిరిగి వస్తున్నాయని వెల్లడి. శ్రీబాగ్ ఒడంబడికను ఇప్పటికైనా అమలు చేసి వెనుకబడుతానికి గురైన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. మాజీ మంత్రి సాకే సైదునాథ్ డిమాండ్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న సినీ హీరో సాయిధరం తేజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రామోజీరావు 89వ జయంతి సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం. రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణకు 4వ అద్భుతం అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.